హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈ వీడియోలో మీకు కొర్రలతోటి దోశలు ఎలా చేయాలో చూపిస్తానండి, కొలతలతో సహా. ఇదిగోండి, ఒక గ్లాసు మినప్పప్పుకి 2.5 గ్లాసుల కొర్రలైతే తీసుకుంటానండి. ఇంకొక 2.5 కానీ 3 గ్లాసుల కొర్రలైతే వేసుకోవచ్చు. ఒక గ్లాసు మినప్పప్పుకి కొర్రలండి, అదే ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారండి ఇంగ్లీష్లో. ఇదిగోండి, ఇట్లా కొంచెం బాగా వాష్ చేసుకొని 8 అవర్స్ అయితే సోక్ చేసుకోవాలండి. సోక్ చేసుకోకపోతే ఏమవుతుందంటే చాలా హీట్ అండి ఇవి మిల్లెట్స్ అనేవి. సో అందుకని మనము బాగా వీటిని అయితే నానబెట్టుకోవాలి. ఒక 8 నుంచి 9 అవర్స్ వరకు నానబెట్టుకొని ఇట్లాగైతే బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలండి. మీరు ఫ్రెష్ బ్యాటర్నైనా దోశలు వేసుకోవచ్చు, లేదంటే ఫర్మెంటింగ్ చేసుకుంటే ఇంకా మంచిదండి. సో నేనైతే ఇప్పుడైతే ఫ్రెష్ బ్యాటర్తో చేస్తున్నాను. తర్వాత ఇంకా మళ్ళీ మిగిలిన పిండిని ఫర్మెంటింగ్ చేస్తే అది నెక్స్ట్ డే కూడా మనకి యూజ్ అవుతుంది. తర్వాత వీటితోటి గుంత పొంగనాలు కూడా వేసుకుంటే చాలా హెల్తీగా టేస్టీగా కూడా ఉంటాయండి. చూడండి, వీటికి ఇట్లా దోశలు అయితే బాగా వస్తాయి. చాలా హెల్తీ రెసిపీ. వీటి వల్ల, ఈ కొర్రల వల్ల లంగ్స్లో ఉన్న మనకి కఫం అంతా కూడా తీసేస్తుందండి. చాలా హెల్తీ రెసిపీ. పిల్లలకి కూడా పెట్టండి, తప్పకుండా ట్రై చేయండి. కొర్రలతో దోశలు కానీ, దీంతోనే ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చండి. సో ఇది ఫాక్స్టైల్ మిల్లెట్ దోశ అంటారు. చూడండి, ఇది చాలా ఇమ్యూనిటీని అయితే ఇస్తుందండి. అట్లాగే మనం అన్ని రకాల మిల్లెట్స్ అయితే మిక్స్ చేయొద్దండి, దేనికి అదే మీరు యూస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.